గుడ్ మార్నింగ్ కేబీసీ కిబో ఫ్యామిలీ మెంబర్స్. మన కాయిన్ పేరు కేబీసీ కిబో. ఇంటర్నేషనల్లో ఉంటే కేబీసీ, నేషనల్లో ఉంటే కిబో. ఒకే కాయిన్ రెండు కూడాను. అయితే ఇప్పుడు దీని మనుగడకి, దీని ధరకి, దీని చలామణికి ఒక ఆయుపట్టు లాంటి ఒక ప్రాజెక్టు ఆర్ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాం. అదే గత 30 ఏళ్ళుగా నిర్విరామ పరిశ్రమతో అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చాను. అదే బీవీ హార్ట్ బీట్. ఆ బీవీ హార్ట్ బీట్ అనే దాన్ని మనం ఏ విధంగా వాడుకుంటే ఆ విధమైన ప్రోడక్ట్ పనికొస్తుంది. అది ఎన్ని రకాల పనికొస్తుంది అనేది త్వరలో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొనాలంటే తప్పనిసరిగా కిబో కేబీసీ కాయిన్ ఉండి తీరాలి. కిబో కాయిన్ మనం కేటాయించినటువంటి, ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రోడక్టు 2 lakhs ఆర్ 250 ఏదో ధర అనుకోండి, అంటే ప్రోడక్ట్ని బట్టి. దానికి సంబంధించి 50,000 రూపాయలు కేబీసీ కిబో కావాలి, మిగతాది క్యాష్ కావాలి. ఈ ప్రోడక్ట్ని వివిధ రూపాల్లో దీన్ని ఉంటుంది, అవి మీకు త్వరలో చెప్తాను. అయితే ఈ ప్రోడక్ట్ ఏది కొనాలన్నా ఉదాహరణకే చెప్తున్నాను. 2 లక్షలు ఉంది, దాంట్లో 50,000 రూపాయలు ఇచ్చాం, లేదు 2 లక్షలు ఉంది, 50,000 రూపాయలు పెట్టాను అనుకోండి. దాంట్లో ఈ 50,000లో 80% 80% కిబో కాయిన్ బీసీట్లో కొన్నిది వాడాలి కంపల్సరిగా. అది లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇవ్వను. ఎక్కడ షోరూముల్లో కానీ, ఎక్కడ షాపుల్లో కానీ మన ప్రోడక్ట్ ఉంటే కంపల్సరిగా ఈ కాయిన్ 80% ఇవ్వాలి. అలాగే మన కిబో ఇంటర్నేషనల్లో ఉన్నప్పుడు దాని పేరు కేబీసీ. ఆ కేబీసీ 20% కాయిన్స్ కేబీసీ ఇవ్వాలంటే ఇది 80%, అది 20%. 50,000లో 40,000 రూపాయలు బీసీట్లు కొనాలి. 40,000 రూపాయల విలువైన కాయిన్ని, కిబో కాయిన్ని బీసీట్లు కొనాలి. 10,000 రూపాయల విలువైన కాయిన్ కేజీసీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కేబీసీ కొనాలి. కిబో కాయిన్ అనమాట. ఈ రెండు కలిపి 100% అంటే అప్పుడు 50,000. ఒకవేళ మనం పెద్ద వస్తువులు కూడా ఇందులో ఉంటాయి, పెద్ద వెహికల్ పెట్టాం అనుకోండి ఉదాహరణకి, అక్కడ 25 lakhs 30 lakhs అలా ఉందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 lakhsకి ఉంటుంది, అది 5 lakhsకి ఉంటుంది, 15 ఉంటుంది, 20కి ఉంటుంది, 25కి ఉంటుంది, అలా ఉంటుంది. ₹1,00,000 కూడా ఉంటుంది. ఇప్పుడు 25 lakhs అనుకోండి, 30 lakhs. దాంట్లో 5 lakhs మన క్రిప్టోని అందులో తీసుకుంటాను అనుకోండి. అంటే ఈ 5 lakhsలో 80% బీసీటీలో కొన్న కిబో కాయిన్ కావాలి, అంటే 4 లక్షలు. కేబీసీలో కాయిన్ ఇంటర్నేషనల్లో మనం 20%, ఈ 5 లక్షలు అంటే ₹1,00,000 విలువైన ఇంటర్నేషనల్ మన కిబో కాయిన్ కావాలి. ఈ రెండు కలిపి 5 లక్షల రూపాయల విలువైన మన క్రిప్టోని ఇస్తే, మిగిలింది మనం క్యాష్ ఇస్తే, క్యాష్ ఆర్ లోనర్ ఏదైనా కావచ్చు, ఆ క్యాష్ ఇస్తే, అలా ఇస్తేనే మన ప్రోడక్టు వారికి దక్కుతుంది. ఇంటర్నేషనల్గా కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది, ఇదే రేషియోలో నడుస్తుంది. ఓకే. ఇప్పుడు బీవీ హార్ట్ బీట్, బోవర్ధన్
హార్ట్ బీట్. దీనికి మనం అంటే ఇప్పుడు నేను తయారు చేసిన ఈ ఏదైతే ఇప్పుడు ఈ సిస్టమ్ ఉందో ఇది బహుళ ప్రయోజనకారిని చెప్పాను. దాని వివరాలు మీకు త్వరలో మళ్ళీ ఇస్తాను. పిచ్చెక్కిపోద్ది జనాలకి, అంత మంచి ఇన్నోవేటివ్గా చేసిన ఇన్వెన్షన్. దీన్ని అంటే బీవీ హార్ట్ బీట్ అంటే మన కిబో అంటే అర్థం ఏంటి? కిలపర్తి భోవర్ధన్. కిలపర్తి భోవర్ధన్ అనేది కాయిన్. ఇప్పుడు బీవీ హార్ట్ బీట్ అంటే ఏంటి? భోవర్ధన్ గుండె చప్పుడు. కిబో అనేది బాబు పేరే, బీవీ హార్ట్ బీట్ అనేది బాబు తాలూకా హార్ట్ బీట్ అన్నమాట. ఈ రెండు ఒకటే బాబు తాలూకా నేమ్ నుంచి వచ్చినవి. అంటే నేను నిరంతరం నేను చేసే ప్రాజెక్టుల మీద ఇదే పేరుని కొనసాగిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే దీని మీద మీ అందరికంటే నిగూఢమైన కఠినమైన ప్రేమాభిమానాలు కలిగి దీన్ని అనంత వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లే పనిలో కఠోర దీక్షతో ఉన్నాను నేను. మీలో ఎవరైనా బయటికి వెళ్ళిపోవచ్చు, మీరే పని చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ రావచ్చు. లేదా ఇదే మన కిబో కాయిన్లోనూ లేదా మన బీవీ దీంట్లోనూ ఉండొచ్చు, బీవీ హార్ట్ బీట్లో. కానీ నేను ఇక్కడే ఇదే పని మీద ఉంటాను. ఈ పని తప్ప నాకు వేరే పని లేదు, రాదు, ఉండదు. అందుకే మన కాయిన్ లక్ష్యకి వెళ్ళడమే నా లక్ష్యం అని చెప్పాను. లక్ష్యం చేరుకోవడమే కాయిన్ రేటు నా లక్ష్యం. దీనికి నేను ఎంచుకున్న మార్గం ఏంటి? బీవీ హార్ట్లో ఈ కిబో కేబీసీ కాయిన్స్ తీసుకుంటున్నాం. ఈ కాయిన్స్ని నా దగ్గరకు వచ్చిన వాటిని చలామణిలోకి వెళ్ళవు. బీసీట్లో ఉన్నవైతే వచ్చిన కిబో కాయిన్స్ అయితే బర్న్ చేస్తాను. అది మైనిట్స్లోనూ రివార్డ్ పాయింట్స్ గాను, బీవీలోను కాయిన్స్ గాను తీసుకుంటాం. అదే కేబీసీలోనైతే ఆ కాయిన్స్ని బర్న్ చేయడానికి అవ్వదు కాబట్టి వాటిని పూర్తిగా మనం సర్క్యులేషన్లో లేకుండా క్లోజ్ చేసుకుంటున్నాను. అప్పుడేమవుద్ది? 100 కాయిన్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర, అందులో 10 కాయిన్స్ ఈ రెండు మార్గాల ద్వారా అంటే మైనిట్స్లో కానీ బీవీ హార్ట్ బీట్ ప్రాజెక్ట్లో కానీ వాడిసాం అనుకోండి, అవి రావు. అంటే ఇంక 90 ఉంటాయి. మళ్ళీ 10 వాడిసాం, ఇంక 80 ఉంటాయి. మళ్ళీ 30 అలా 10 వాడిసాను, ఇంక 50 ఉంటాయి. ఇంకా అలా తగ్గిపోతున్న కొద్ది సర్క్యులేషన్లో కాయిన్స్ ఉండవు. సర్కిల్లో ఉన్న కాయిన్స్ సర్క్యులేషన్లోకి రావు. అప్పుడేమవుద్దంటే కాయిన్ రేటు క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. అందువల్లే మన కాయిన్ రేట్ని పెంచుకుంటూ పోవడం తప్ప తగ్గించడానికి వీలు లేకుండా దీన్ని డిజైన్ చేశాను. క్రిప్టో కరెన్సీ చరిత్రలో దాని జీవిత గమనంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కానీ మనది అప్ అండ్ డౌన్ అవ్వకుండా దీన్ని క్రమేపీ పెంచుకుంటూ పోయేలాగా, లేకపోతే జనాలు పెంచుతారు, నేను కాదు, దాని ధరని. ఎందుకు? దాని విలువలు పలు విధాలుగా ఉన్నప్పుడు దాని తాలూకా అవైలబిలిటీ మనకు తగ్గిపోతుంది అనుకోండి. అంటే అది దొరకవు ఎక్కువగా, అలా తగ్గిపోతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దాని రేటు క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మన కాయిన్ భవిష్యత్తులో ఇది బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. బంగారం ధర కంటే మన కిబో కాయిన్ విపరీతమైన రేటుకి వెళ్తుంది.
బంగారం రేటు దీనంత స్పీడ్గా పెరగదు, దీనంత నిలకడగా ఉండదు అనేటట్టుగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ బీవీ హార్ట్ అనేది చరిత్ర గతిని మార్చేది బీవీ హార్ట్. ఇంతవరకు ఉన్న చరిత్రని గతి మారుస్తుంది. అంటే అది ఎక్కడికైతే వెళ్ళాలనుకుందో దాని తాలూకు గమ్యాన్ని మార్చి కొత్త గమ్యాన్ని నిర్దేశిస్తుంది అని అర్థం. అలాగే మానవ భవిష్యత్తు యొక్క భౌతవ్య అన్నీ కూడా మారుస్తుంది. మానవ భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. అంటే మనం ఇంతవరకు ఒక రకమైనటువంటి ఒక విధానంలో మన తాలూకా మనుగడ మార్గాలు వెళ్ళాయి. మన బీవీ హార్ట్ బీట్ వచ్చిన దగ్గర నుంచి వాటి తాలూకా దశ దిశ భౌతేయం తాలూకా విధానాలు మారుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది అవుతుందో అవదో మీరు గుర్తుపెట్టుకోండి. అంత గొప్పగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గొప్ప గొప్ప టీమ్స్ చేసిన వాళ్ళు, గొప్ప బిజినెస్ చేసిన వాళ్ళు, గొప్పగా ఈ కమ్యూనిటీ కలిగి ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఇందులో ఇండస్ట్రియల్ మార్గాలు ఉన్నాయి, అలాగే షోరూమ్ సంబంధించిన మార్గాలు ఉన్నాయి, వినియోగదారుడికి సంబంధించిన మార్గాలు ఉన్నాయి, ఎక్స్పోర్ట్కి సంబంధించిన మార్గాలు ఉన్నాయి. ఇంకా అనేక రకాలుగా అనేక రూపాలుగా ఈ బీవీ హార్ట్ బీట్ని మార్చుకోవచ్చు, వాడుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఇంతవరకు ఉన్న మన జీవితంలో ఉన్నటువంటి దాన్ని ఈ స్థితి గతిని భవిష్యత్తుని దిశని మార్చేస్తుంది. మీలో కొంతమంది వచ్చి ఇది చూశారు, ఇంకా పూర్తిగా దాని తాలూకా ఉపయోగాలు చూడలేదు. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రండి. ఇదేమి కిబోకు సంబంధించినటువంటి ఒక ఆస్తి కాదు. ఇది బీవీ హార్ట్ అనేది బీట్ అనేది నా వ్యక్తిగత హార్ట్. ఇది అంటే వ్యక్తిగత ఆస్తి. ఇది కిబో కూడా అయినప్పటికీ మీ దగ్గర కూడా కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ సంబంధించి కావచ్చు. కానీ బీవీ హార్ట్ అనేది మాత్రం పూర్తిగా వ్యక్తిగతం. కాబట్టి ఇది నేను ఎవరెవరిని పిలుస్తానో వాళ్ళు రండి. ఎవరైతే కిబో కోసం నిరంతరం పనిచేశారో, లేదా ఎవరైతే డాడీ మాటని విశ్వసించి చేస్తున్నారో, ఎవరైతే భవిష్యత్తును ఎదుర్కొంటూ ఒకే మాటతో ఉన్నారో, ఎవరైతే దీన్ని అనవసరంగా దీని మీద ఏ నిందలు మోపకుండా దీన్ని ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారో, ఇలాంటి వాళ్ళందరినీ నేను పిలుస్తాను. మీరు రండి, వచ్చి దాన్ని చూడండి. చూసిన తర్వాత అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు ఆలోచించుకోండి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా విరివిగా నేను దీన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అవి చూసిన దగ్గర నుంచి మీ ఆలోచన సరళి దిశ మారకపోతే నన్ను అడగండి. మీరు ఇంతవరకు ఎంచుకున్నటువంటి మార్గం ఆలోచన మారకపోతే నన్ను అడగండి. అంత గొప్ప ఇన్వెన్షన్ ఇది. మన భారతదేశపు స్థితిగతులను కూడా మంచి మార్గంలో నిర్దేశించగల సత్తా ఉన్న ప్రాజెక్ట్ ఇది, సత్తా ఉన్న ఇన్వెన్షన్ ఇది. కాబట్టి ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని విధాలుగా మన భారతదేశంలో ఉన్నటువంటి మన మైనీడ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. దీన్ని ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్రప్రథమంగా మైనీడ్స్ ద్వారా మాత్రమే సేల్ చేస్తాను. మైనీడ్స్ ద్వారా మాత్రమే ఇది ఇండస్ట్రియల్గా కానీ, షోరూమ్స్గా కానీ, హోల్సేల్గా కానీ, లేకపోతే వినియోగదారుగా కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్గా కానీ దీన్ని వాడడానికి ఒక్క మైనీడ్స్ ద్వారా మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నాము. అందులో అద్భుతంగా చేసిన వాళ్ళకి మొదటి స్థానం ఇస్తున్నాను. కాబట్టి
దీని మీద మనందరం కలిసి వెళ్దాం. ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తాను. మన భవిష్యత్ అంతా అద్భుతంగా ఉంటుంది, అదిరిపోద్ది. ఇప్పుడు బీసీటీని తాలూకా ధరని ఎలా మారుస్తుందో ఇది చూడండి. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్చేంజ్లో ఉన్నది కదా, అది ఎలా దాని తాలూకా ధరను ప్రభావితం చేస్తుందో చూడండి. అద్భుతాన్ని మీరు చవి చూస్తారు, అద్భుతాన్ని మీరు తాకుతారు, అద్భుతాన్ని మీరు అనుభవిస్తారు. థ్యాంక్ యూ డాడీ. దీని మీద అనేక విషయాలు తీసుకుందాం. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, ఈ బీబీ హార్ట్ బీట్ సిస్టమ్ ద్వారా, ఆ ఇన్వెన్షన్ ద్వారా మనం ఏ ప్రోడక్ట్ అయితే రిలీజ్ చేస్తామో ఆ ప్రోడక్ట్ మీద మనం రిఫరల్ ఇన్కమ్ అంటే ఈ నాన్ స్టాకబుల్ 25 లెవెల్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. 25 ఏంటి, దాంట్లో 50 లెవెల్స్, 50 లెవెల్స్ ఇవ్వడం జరుగుతుందంటే 25 తర్వాత మనమే లెవెల్స్ పెంచుకునే సిస్టమ్ ఇస్తున్నాం కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి 500 రూపాయలతో మనం క్రిప్టో కాయిన్స్ కొనుక్కుంటే కిబోవి, దానికి 25 లెవెల్స్ ఇన్కమ్ ఇచ్చాం. మరి ఇప్పుడు చిన్న ఐటెం నుంచి, చిన్న ఐటెం అంటే ఇవి మరీ తక్కువ రేట్లో దొరికే ఐటమ్స్ ఉండవు, కనీసం బహుశా 1000 రూపీస్ పైన, 1000 కాదు 5000 పైన ఉండొచ్చు ఇందులో ప్రొడక్ట్స్. అక్కడి నుంచి కొనుక్కున్న ప్రతి ఐటమ్స్కి కూడా మనకి నాన్ స్టాకబుల్ వస్తుంది. అంటే పబ్లిక్లో రిలీజ్ చేసిన వేరే షోరూంలో దొరికిన ఎక్కడ కొనుక్కున్నా సరే ఈ నాన్ స్టాకబుల్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక వెహికల్ సంబంధించిన దాన్ని కొనుక్కున్నారనుకోండి, 500కి 25 లెవెల్స్కి 100 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఒకవేళ 5000 మనం ఇస్తే ₹1,00,000 కొనుక్కున్న దాని మీద, లేదా 2 లక్షలు కొనుక్కున్న దాని మీద మనం 5000 రూపాయలు 25 + 25 50 లెవెల్స్కి ఇస్తే ఇంకా ఇది అంత రావచ్చు, ఇంకా పెరుగుద్ది. 10,000 ఇస్తే 50 లెవెల్స్కి, 30,000 ఇస్తే, ₹1,00,000 ఇస్తే అది చాలా ఎక్కువ వస్తుంది. అందువల్ల ఈ బీబీ హార్ట్ బీట్ ప్రోడక్ట్ మీద భయంకరమైన నాన్ స్టాకబుల్ ఇన్కమ్ వస్తుంది. అలా వచ్చేటట్టుగా దీన్ని డిజైన్ చేస్తున్నాను, కస్టమర్స్ ఎవరైనా విత్ రిఫరల్తో వెళ్ళి కొనుక్కునేలా ఏర్పాటు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆదాయం అదిరిపోద్ది. నాన్ స్టాకబుల్, నాన్ స్టాప్గా లైఫ్ టైం ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇది సాధ్యమయ్యేలా కృషి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇండియాలోనైతే చాలా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అదే రిజల్ట్ని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటట్టు చూస్తున్నాను. మనందరం ఒక సంఘటితంగా కృషి చేస్తే అద్భుతానికి అద్భుతాన్ని, ఆశ్చర్యానికి ఆశ్చర్యాన్ని మనం అందించబోతున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇండస్ట్రియల్, దాని మీద కూడా అంటే ఇండస్ట్రియల్గా వెళ్తుంది, అలాగే హోల్సేల్గా వెళ్తుంది, అలాగే షోరూమ్స్గా వెళ్తుంది, రిటైల్గా వెళ్తుంది, అలాగే ఎక్స్పోర్ట్గా వెళ్తుంది, ఇంకా అనేక రకాలుగా వెళ్తుంది. వీటన్నింటిలో రెఫరల్ని జోడించి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి
దీని తాలూకు ప్రొడక్షన్ కూడా మీకు ప్రదర్శించే తీరుతాను. థ్యాంక్ యూ. అయితే నేను కాల్ చేసి పిలిచిన వాళ్ళు ఎవరు గొప్పగా చేస్తారో, ఎవరు కంపెనీని ఇంప్రెస్ చేసేలా చేస్తారో వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. నిజాయితీగా పనిచేయండి. నిజ జీవితంలో కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలబడండి. థ్యాంక్ యూ.